సోషల్ మీడియాలో ప్రస్తుతం 3 పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సమంత, నాగచైతన్య, శోభిత పేర్లు ట్విట్టర్లో మారుమోగిపోతున్నాయి. నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ పిక్స్ ఒక్కసారిగా బయటకు రావడంతో సోషల్ మీడియా మొత్తం షాక్ అయింది. ఇక నాగ్ చైతన్య పాత వీడియోలు, నాగచైతన్య రొమాంటిక్ కామెంట్లు, 9వ తరగతిలోనే మొదటి ముద్దు పెట్టానంటూ చెప్పిన నాటి కామెంట్లు ఇలా అన్నీ ట్రెండ్ అవుతున్నాయి. ఇక నాగచైతన్య మీద ఇప్పుడు జనాలు ఎక్కువగా ఫోకస్ పెట్టేశారు. అలాగే సమంత గురించి కూడా చర్చించుకుంటున్నారు. సమంత ఈ నిశ్చితార్థం మీద ఏమైనా రియాక్ట్ అవుతుందా, ఏదైనా పోస్ట్ వేస్తుందా అని అంతా అనుకుంటున్నారు. సమంత మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. వినేష్ ఫోగేట్కు జరిగిన ఘటన, రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వినేష్ ఫోగేట్ వేసిన పోస్ట్ మీద స్పందించింది. వినేష్ను తలుచుకుంటూ సమంత హార్ట్ బ్రోకెన్ సింబల్ను షేర్ చేసింది. సమంత ఆమెకు జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఫైనల్ మ్యాచ్కు అర్హురాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం కూడా వినేష్ ఫోగేట్కు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత కూడా హార్ట్ బ్రోకెన్ అయిన సింబల్ను షేర్ చేసింది. సమంత పేరు ఇప్పుడు ఎక్కువగా నెట్టింట్లో వినిపిస్తోంది. సమంత విడాకులు ఎందుకు ఇచ్చిందో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ముందు నుంచి నాగచైతన్య వ్యవహారం మీద సమంత ఓ కన్ను వేసి ఉంటుందని, ఇలా శోభితతో ఉన్న రిలేషన్ తెలిసిన తరువాతే సమంత ఇలా విడాకులు ఇచ్చి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి ఇలా ఉన్నారని, అదే ఒకవేళ సమంత రెండో పెళ్లికి రెడీ అయి ఉంటే నెట్టింట్లో ఇంకెంత రచ్చ చేసి ఉంటారో అని అంతా అనుకుంటున్నారు.